ప్రార్థన చేద్దాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న సౌండ్ తగ్గించు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికి కారకుడు అయిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏపాటి వారము ఎన్నిక లేని మమ్మలను ఏర్పరచుకొని నీ పరిచర్య బాధ్యతను మా భుజాల మీద పెట్టి తండ్రి, ఎక్కడెక్కడ ఉన్న మమ్మలను క్షేమంగా ఈ మూలపేట ప్రాంతానికి మీరు తీసుకొని వచ్చి ఆరాధనను క్రమంగాను మర్యాదకరంగాను మీరు జరిగిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు. కొద్ది మందితో ఈ పరిచర్య ప్రారంభించాం తండ్రి. ప్రభా, నీ నామం ఎరగలేని ప్రజల మధ్యకు తండ్రి నీ విలువైన మాటలు తండ్రి వినిపిస్తుండగా మీ ఆత్మ సహాయమును నాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మరి 2025 సంవత్సరము ఈ మార్చి నెల ఆఖరి ఆదివారము తండ్రి, మరొకసారి మేము సజీవులుగా ప్రభా మమ్మల్ని ఉంచి నేను ఆరాధన చేయడానికి, నీ విలువైన మాటలు ధ్యానించడానికి మేము సిద్ధపడుతుండగా సంయోచితమైన జ్ఞానమును, వివేకమును, బుద్ధియు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందరైతే శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాలు మీరు తెరవండి. సంఘములో కూర్చున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. సోషల్ మీడియా ద్వారా నీ మాటలు వింటున్న ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని తండ్రి నీ నిత్యత్వములోని అడుగులు వేయటకు సహాయం దయచేయమని, శ్రేష్టమైనవి ప్రభా తండ్రి మేము పొందుకోవడానికి కృపను మీరు అనుగ్రహించమని ప్రభా, ఈ యొక్క ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన సంఘమంతటికి లోక రక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ క్రమశిక్షణగా దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఎవరు అల్లరి చేయకండి, అటు ఇటు తిరగకండి. చాలా జాగ్రత్తగా విందాం. చాలా శ్రేష్టమైన విలువైన మాటలు దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, అంశం పేరు శ్రేష్టమైనవి ఏవి. చెప్పాలి ఒకసారి. శ్రేష్టమైనవి ఏవి. ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా? మా జాగ్రత్తగా వినాలి. మనిషి ఏమనుకుంటున్నాడంటే, మనిషి తనకు తానే విమర్శించుకుంటున్నాడు. ఈరోజు మనిషి తనకు తానే తక్కువ చేసుకుంటున్నాడు. ఈరోజు మనిషి తనను తానే దూషించుకుంటున్నాడు. తనకు తానే నేను ఎందుకు పనికిరాని వేస్ట్ ఫెలోను అని తనకు తానే తగ్గించుకొని, తనకు తానే దూషించుకొని, తనకు తానే విమర్శించుకొని నేను ఎందుకు పనికిరాను అంటూ ఈరోజు మనిషి తనను తానే తక్కువ చేసుకుంటున్నాడు, హేళన చేసుకుంటున్నాడు, చీప్ చేసుకుంటున్నాడు. కానీ మనిషి అంటే మనిషికి అర్థం కాలేదు. అసలు మనిషి అంటే ఏంటో ఆ మనిషికి అర్థం అవుతే అలా మాట్లాడతాడా మనిషి? నేను దేనికి పనికిరాను, వేస్ట్ ఫెలోని అంటాడా? చీట్ చేసుకుంటాడా? విమర్శించుకుంటాడా? దూషించుకుంటాడా? తనకు తానే తగ్గించేసుకుంటాడా? బైబిల్లో ఎక్కడ తగ్గమన్నారు మనకు తెలియాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలండి. ఎక్కడ తగ్గాలో మనం అక్కడ తగ్గాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మనం తగ్గించి మాట్లాడడానికి వీలు లేదు. దానికి ఒక సందర్భం ఉంది. ఏ విషయంలో మనం తగ్గాలో ఆ విషయంలోనే మనం తగ్గాలి. నేను వేస్ట్ను, దేనికి పనికిరాను ఎప్పటికీ మనిషి అనేవాడు అనుకోకూడదు. అలా అనుకుంటే ఈరోజు ఎంతోమంది విజయాలు సాధించిన వారు నేను వేస్ట్ ఫెలోను, నేను ఎందుకు పనికిరాను, చిచి నాది ఒక బ్రతికేని అనుకుంటే ఈరోజు ఆ స్థాయిలోనికి అనేక మంది వెళ్తారా? వెళ్ళరు. కానీ మనమేమనుకుంటాం, నేను ఆ పనులు చేయలేను, నేను అంత టాలెంట్ లేదు,
అని మనిషికి తనను తానే విమర్శించుకుంటూ, తనను తానే తగ్గించుకుంటూ, తనను తానే దూషించుకుంటూ, తనను తానే తక్కువ చేసుకుంటూ, చీప్ చేసుకుంటూ అనేక మందిలో మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అది. అలాంటి మాటలు ఏ మనిషి కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే మనిషి ఎలాంటి వాడో మనిషి చేసిన దేవుడు ఏమన్నాడో తెలుసా? నా వైపు మాత్రమే చూడాలి మీరు అందరూ. మనిషి చేసిన దేవుడు ఆ మనిషి కోసం ఏమన్నాడో తెలుసా? మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయంలో అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. మనిషిని చేసిన ఆ దేవుడు ఆ మనిషి కోసం ఏమని మాట్లాడుతున్నాడంటే, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి మీరు తెరిచి చూసి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీరు చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయువు, కోట్లను కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఏమండి, ఆకాశంలో పక్షులు ఏమైనా కష్టపడతాయా? 8 అవర్స్ డ్యూటీ పని చేస్తాయా? 12 అవర్స్ డ్యూటీ పని చేస్తాయా? ఏ పని చేస్తాయి? ఏ కంపెనీకి వెళ్తాయి ఆకాశంలో పక్షులు? ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయా? ఇల్లులు ఉన్నాయా? వాటికి బట్టలు ఉన్నాయా? వాటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని దేవుడు వాటిని చూపిస్తూ, ఆ మనిషి ఎంత విలువైనవాడో, మనిషి ఎంత శ్రేష్టమైన వాడో ఆ కింద మాటలు మనం చూడగలిగితే, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా అని క్వశ్చన్ మార్క్ పెట్టి మనం ప్రశ్నిస్తున్నాడు. అరే నాయనా, మీరు శ్రేష్టమైన వారా? ఎవరంట మనం? మనిషి అనేవాడు ఎలాంటి వాడంట? శ్రేష్టమైన వాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏ మనిషినైతే దేవుడు చేశాడో, ఏ మనిషినైతే తన అరచేతుల్లో డిజైన్ చేసి చెక్కుకొని తన స్వరూపాన్ని ఇచ్చాడో, ఆ దేవుడే మనిషిని ఏమంటున్నాడో తెలుసా? నువ్వు శ్రేష్ఠుడువు, నువ్వు శ్రేష్ఠదానువు, నువ్వు శ్రేష్టమైన వారు మీరు అని దేవుడు అంటే, ఈరోజు మనమేమంటున్నాం? చిచ్చి నా అంత చెత్తదాన్ని ఎవరితో ఉండదు, నా చెత్తోడు ఎవడుండడు, నేను వేస్ట్ ఫెయిలను, దేనికి పనికి రాను అని మనిషి ఈరోజు తనకు తానే విమర్శించుకుంటున్నాడు, దూషించుకుంటున్నాడు, హేళన చేసుకుంటున్నాడు, చీప్ చేసుకుంటున్నాడే. కానీ దేవుడు ఏమంటున్నాడు ఆ మనిషి కోసం? ఆకాశ పక్షుల్లో చూడండి, వాటిని పోషిస్తున్న మీ దేవుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు రా, వాటికంటే మీరు విలువైన వారా? ఎందుకు శ్రేష్ఠులు, ఎందుకు విలువైన వారంటే, ఇదిగో మాట ద్వారా ప్రతి దానిని నేను కలగజేశాను, కానీ నిన్ను మాత్రము నా అరచేతుల్లో డిజైన్ చేసుకొని ఒక అందమైన రూపాన్ని, నా స్వరూపాన్ని ఇచ్చి ఈ లోకానికి, భూలోకానికి మిమ్మల్ని పంపించాను. మనిషి శ్రేష్ఠుడు అని అర్థం కావాలి మనిషికి. మనిషి శ్రేష్ఠుడు, మనం శ్రేష్టమైన వారము, శ్రేష్టమైన సంతానం నుంచి మనం వచ్చాము. మన దేవుడు శ్రేష్టమైన వాడు. ఆ శ్రేష్టమైన దేవుడి నుంచి వచ్చిన మనం కూడా శ్రేష్టమైన వారిగా మనం ఉండాలి. ఒక మాట చూపిస్తున్నాను అండి. ఈ మనిషిని శ్రేష్టమైన ఈ మనిషికి దేవుడు కొన్ని శ్రేష్టమైన వాటిని చూపిస్తున్నాడు. అర్థం అవుతుందా? శ్రేష్టమైన మనిషికి శ్రేష్టమైన వాటిగా మనిషిని పిలిచాడు కదా దేవుడు. ఈ శ్రేష్టమైన మనిషికి శ్రేష్టమైనవి కొన్ని చూపిస్తున్నాడు. అందులో కొన్ని మాటలు మాత్రమే నేను టైం బట్టి నేను మీతో పంచుకుంటున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు బైబిల్ తెరిచి చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారేను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. ఏంటి? దేవుడు మన కొరకు శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. ఏంటది శ్రేష్టమైనది అంటే? పరలోకం. ఏంటది? పరలోకం. ఈరోజు మనిషిని తయారు చేయకముందే, ఆనాడు ప్రారంభంలో మనిషిని తయారు చేయకముందే మనకంటే ముందుగా దేనిని తయారు చేశాడు?
పరలోకాన్ని తయారు చేస్తాడు. శ్రేష్టమైనది పరలోకం. ఏంటంట పరలోకం? శ్రేష్టమైనది పరలోకం. కానీ మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా? మనిషి ఏమంటున్నాడు తెలుసా? భూలోకమే శ్రేష్టమైనదిగా అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రంగుల ప్రపంచాన్ని చూసి, ఈ రంగుల హంగామాను చూసి మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా? ఇదే శ్రేష్టమైనది అనుకుంటున్నాడు. భ్రమపడుతున్నవరా నాయనా? శ్రేష్టమైనది పరలోకము. ఆ శ్రేష్టమైన పరలోకములో శ్రేష్టమైన వాడిగా నువ్వు ఉండాలి అంటే ఈ భూలోకము శ్రేష్టమైనది కాదని నువ్వు గుర్తెరగాలి. భూలోకము శ్రేష్టమైనదా అంటే శ్రేష్టమైనది కాదండి. భూలోకములో భూకంపాలు వస్తాయి. శ్రేష్టమైనదా? మనకి యూట్యూబ్లో కనిపిస్తుంది కదా, అక్కడక్కడ భూకంపాలు వచ్చేస్తాయని చూపిస్తున్నారు కదా. పరలోకంలో భూకంపాలు వస్తాయా? పరలోకంలో స్వార్థం, ఈర్ష్య, అసూయ ఉంటుందా? ఉండదే. ఎండి ఆకలి లేని లోకం అది, దప్పికి లేని లోకము, స్వార్థం లేని లోకము, అనారోగ్యము లేని లోకము, స్వార్థం లేని లోకము, అసూయ లేని లోకము, ఎప్పుడు నిత్యత్వంలో ఉండే లోకము, ఎప్పుడు సంతోషంగా ఉండే లోకము, యుగ యుగాలు తరతరాలు పరలోకములో ఉంటాం. ఆ లోకం అలాంటిది. మరి భూలోకం 60 సంవత్సరాలు బ్రతుకుతారు, 50 సంవత్సరాలు బ్రతుకుతారు, 30 సంవత్సరాలు బ్రతుకుతారు, పుట్టుకలోనే చనిపోతారు, పుట్టిన కొన్ని రోజులుగా చనిపోతారు, పుట్టిన కొన్ని సంవత్సరాలకే చనిపోతారు, కొన్ని నెలలకే చనిపోతారు, కొన్ని సంవత్సరాలకే చనిపోతాం. పరలోకములు అలా ఉంటుందా? ఉండదే. బంగారు వీధులు ఉన్నాయంట. ఏమున్నాయి? బంగారు వీధులు. బంగారు వీధులు మనకు అలా కనిపిస్తాయా? ఒక సంవత్సరం వేసిన రోడ్లు మరొక సంవత్సరానికి గుంటలు పడిపోతాయి కదా. బంగారు వీధులు ఉన్నాయి, బంగారు భవనాలు ఉన్నాయి. ఎంతో తేజస్సుతో, ఎంతో వెలుగుతో ప్రకాశించిన లోకం పరలోకం. మధ్యకాలంలో చిన్న ప్రోమో చూసాం. పరలోకం కోసం ఒక ఆయన పాట రాశారు. ఆ పాటని మరి సిస్టర్ కాంతికల గారు పాడారు. పరలోకం కోసం ఒక మంచి పాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, శ్రేష్టమైన మనిషికి శ్రేష్టమైనది దేవుడు పరలోకాన్ని మనకంటే ముందుగా సిద్ధపరిచాడు. మనిషికి అది అర్థం కావాలి. ఈ మాటలు ఉంటున్న ప్రజలారా, శ్రేష్టమైనది పరలోకము, భూలోకము శ్రేష్టమైనది కాదు. ఈ భూలోకములో ప్రేమ కరువైపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, దయ, జాలి అనే గుణాలకు కరువైపోతున్న మృగాల మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. భయంకరమైన లోకములో మనం బ్రతుకుతున్నాం. ఏ మాత్రం సేఫ్టీ లేదే ఈరోజు మనుషులకి. ఒంటరిగా ప్రయాణం చేస్తే క్షేమంగా వస్తాననే భరోసా మనకుందా? నేను ఒక ఒంటరిగా ప్రయాణం చేసి నేను క్షేమంగా వెళ్ళగలను, ఏ దాడి నాపై జరగదు, ఎవ్వరు నన్ను హేతం చేయరు, ఎవ్వరు నా దగ్గర నగలు కానీ, బంగారం కానీ, మనీ కానీ, మొబైల్స్ కానీ, నా వాహనం కానీ లాక్కోకుండా నన్ను సురక్షితంగా సాగనంపుతారని చెప్పగలమా? ఈ లోకంలో చెప్పలేమే. పరలోకము శ్రేష్టమైనది. ఇంకొక విషయం చెబుతున్నాను. 4 విషయాలు మీతో పంచుకుంటాను. తర్వాత అమూల్యమైన మాటల్లోనికి మనం వెళ్తున్నాం, శ్రేష్టమైన మాటల్లోనికి కూడా మనం వెళ్తాం అన్న ప్రవీణాన్ని కోసం కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఆయన జీవిత విధానం ఏంటి, ఆయన సమాజానికి ఏం చేశాడో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఒక మాట చూపిస్తున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం, పాత నిబంధన గ్రంథములో. నేను ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. 15వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? మరలా క్వశ్చన్ మార్క్ వచ్చింది. సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞన గైకొనుడే, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట ఇనుటియే శ్రేష్టము. ఈరోజు పెద్ద జాతర జరుగుతుంది తెలుసా? ఎన్ని కోళ్ళు బలైపోతాయి, ఎన్ని మేకలు బలైపోతాయి. ఈరోజా తెలీదు. కానీ ఈరోజు వారి భక్తి పేరట
ఎన్నో కోళ్ళని బలిస్తారు, ఎన్నో మేకలను బలిస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మన పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సర్వలోక యోధుడు ఏమంటున్నాడో తెలుసా? సర్వలోక న్యాయాధిపతి ఏమంటున్నాడో తెలుసా? మన సృష్టికర్త ఏమంటున్నాడో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? ఇదిగోండి ఒకసారి నేను చదువుతున్నాను. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే మాట ఎనుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట శ్రేష్టం. ఏ మాట అది? దేవుని మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మాట అది? సర్వలోక న్యాయాధిపతి అయిన ముల్లోక మహాయోధుని మాట. ఏముంటుంది ఆయన మాటల్లో? అంటే ఆయన మాటల్లో ఆదరణ ఉంటుంది, ఆయన మాటల్లో జీవం ఉంటుంది, ఆయన మాటల్లో శక్తి ఉంటుంది. బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. ఈ శ్రేష్టమైన మాటను మనం వినేవారిగా ఉండాలి. శ్రేష్టమైన మనిషిని చేసిన దేవుడు శ్రేష్టమైన పరలోకాన్ని ఇచ్చాడు. పరలోకాన్ని ఇచ్చిన దేవుడు ఏమంటున్నా తెలుసా? ఇదిగోరా నాయన, శ్రేష్టమైన నా మాట విను. నా వాక్యం వింటున్నావు చూసావా? నా వాక్యాన్ని విని నీ హృదయములో భద్రం చేసుకో, దాచుకో. ఆ మాటలు ఆజ్ఞలను పాటించు, ఆ మాటల ప్రకారంగా బ్రతుకు. ఆ మాటల ప్రకారంగా బ్రతికి సమాజంలో ఒక వెలుగు, ఒక జ్యోతిలా నువ్వు ప్రకాశించు. ఆయన మాటకి అంత విలువ ఉంటుందో తెలుసా? ఈ లోకములు ఇచ్చిన మాటల్లో నేను ప్రయోజకుని చేయకపోవచ్చు, కానీ నా దేవుని మాట మన బ్రతుకులను మారుస్తాయి, మన స్థితిగతులను మారుస్తాయి, మనకి విలువనిస్తాయి, మనకు ఒక మంచి ఘనతనిస్తాయి, మనకంటే ఒక మంచి హోదానిస్తాయి, మనకంటే ఒక మంచి భరోసానిస్తాయి, మనకంటే ఒక నిరీక్షణ కలిగి ఉంటాం. చూడండి, లోకంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి ఎవరన్నా ఈ లోకములో గుండెలు పగిలి ఏడు చేస్తారు. కానీ దేవుణ్ణి విశ్వసించిన వారు ఒకవేళ మరణిస్తే ఆ కుటుంబం ఏమంటుందో తెలుసా? నాయనా, త్వరలో మనం అందరం కలుసుకుంటాము, మరలా నేను వచ్చేస్తాను, నీతో పాటు నేను అక్కడ ఉంటాను, మనమందరం కలుసుకునే రోజు ఒకటి ఉంది. ఈరోజు చూడండి, భార్య భర్తల బంధం ఈ లోకంలో కొంతకాలమే ఉంటుంది. మరణంతో వారికి ఎడబాటు వస్తుందా? కన్న బిడ్డలకు కొంతకాలమే ఉంటుంది, మరణంతో వారికి ఎడబాటు వస్తుంది. నిజానికి కన్నబిడ్డలు, తల్లిదండ్రులు నీతిమంతుల జాబితాలో బ్రతికితే మరలా కలుసుకునే రోజు ఒకటి వస్తుంది. చూడండి, ఒక వీడియో క్లిప్పింగ్ ఒకటి ఇచ్చారండి అన్న ప్రవీణ్ అన్న కోసం, పగడాల ప్రవీణ్ అన్న కోసం నా యూట్యూబ్ ఛానల్లో చిన్న వీడియో క్లిప్పింగ్ చేశాను. వీడియో క్లిప్పింగ్ ఎవరో పెట్టారు, దాన్ని నేను అప్లోడ్ చేశాను అండి. ఎలా వెళ్తున్నాడండి పగడాల ప్రవీణ్ అన్న, అలా నడుచుకుంటూ వెళ్తుంటే తనకి ఎదురు యేసుక్రీస్తు వారు వచ్చి కౌగిలించుకుంటున్నాడండి. స్టెఫను చనిపోతున్నప్పుడు స్టెఫను రాళ్ళతో కొట్టినప్పుడు, స్టెఫను చనిపోయిన తర్వాత ఆయన వస్తుంటే ఆయనకి ఎదురుగా దేవుడు నిలబడ్డాడంటండి. ఎవరు పడితే వాడు వస్తే నిలబడ్డా ఆయన ఆ వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి భక్తిని బట్టి, ఆ వ్యక్తి యొక్క బ్రతుకుని బట్టి, ఆ వ్యక్తి జీవించే విధానాన్ని బట్టి, ఆ వ్యక్తి ఆయన కోసం కష్టపడిన కష్టాన్ని బట్టి ఆయన మనకి ఎదురు వస్తాడు. అలా కౌగిలించుకొని అలా తీసుకుని వెళ్ళిపోతున్నాడండి. తన భార్య అనుకుంటుంది, జెసికా సిస్టర్ ఏమనుకుంటుంది తెలుసా? ఒకానొక రోజు నా భర్త దగ్గరికి నేను కూడా వెళ్తాను, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాననే ఒక భరోసా ఆవిడకి ఉందో చూసారా? మరలా కలుసుకుంటాం, తన పిల్లలు కూడా కలుసుకుంటారు. మనం కూడా నీతిగా బ్రతికితే, ఆయన కొరకు మనం నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతికితే మనం కూడా కలుసుకుంటాం అండి. మాట శ్రేష్టమైనది. ఆ మాట దేవుని మాట శ్రేష్టమైనది కనుక ఆ మాటను మనం వినేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మనం వినాలి. అలా పడుకుంటూనో, అలా కూర్చుంటూనో, అలా మొబైల్ నొక్కుంటూనో, అలా అక్కడక్కడ ఆలోచించుకుంటూనో దేవుని మందిరంలో ఉండకూడదు. దేవుని మందిరంలో ఎలా ఉండాలి తెలుసా? హృదయానుసారంగా, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా అలా ఏకీపించి మన మైండ్ అంతా వాక్యం వైపు పెట్టి, ఇదిగో దేవుని మాటలు నేను చదువుతున్నాను, ఇదిగో దేవుని మాటలు నేను వింటున్నాను, ఇదిగో దేవుని మాటలు దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, శ్రద్ధాశక్తులతో దేవుని మాటలు వింటే
శ్రేష్టమైన మాటలు మనకు దొరికితే అర్థమవుతాయి. అందరికీ దొరకవు, అందరికీ అర్థం కావు దేవుని మాటలు. శ్రేష్టమైన మాటలు మనం హృదయపూర్వకంగా వినాలి, దాన్ని అన్వయించుకోవాలి, దాన్ని ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, మనసు పెట్టి వినాలి. మనసు పెట్టి వినాలి, చెవులు పెట్టి కాదు, మనసు పెట్టి వినాలి. చెవితో విన్నావనుకో, ఈ చెవితో వింటావు, ఈ చెవితో వదిలేస్తావు. మనసు పెట్టి వింటే ఇదొక్క మాట నీ హృదయాన్ని తాకుతుంది. శ్రేష్టమైనది మాట. ఆ శ్రేష్టమైన మాటను మనం వినేవారిగా ఉండాలి. ఇంకొక మాట నేను చూపిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అన్ని అడుగుతా నేను ఏమని చెప్పాను. శ్రేష్టమైనవి 4, మనిషితో 5. శ్రేష్టమైన వాడిగా దేవుడు మనిషిని చేశాడు. తర్వాత 4 అంశాలు చెప్తున్నాను. ఒకటి చెప్పాను, దేవుని మాట శ్రేష్టము, క్షమించాలి. ఫస్ట్ది పరలోకం శ్రేష్టమైనది, 2 దేవుని మాట శ్రేష్టమైనది. ఈ 2 చెప్పాను. ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 చెప్పిన తర్వాత కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. కాగా విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 3 పేర్లు ఇచ్చాడండి. ఏంటో తెలుసా 3 పేర్లు? 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. చెప్పండి ఒకసారి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మరొకసారి. ఓకే, రైట్. క్లాప్స్ కొడుతున్నాను, నేను కొడుతున్నాను మీకే. 3 విషయాలు ఇక్కడ చెప్తూ దీంట్లో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ప్రేమే శ్రేష్టమైనదని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు ప్రేమ శ్రేష్టమైనది అంటే, ఇదిగో మన దేవుడు శ్రేష్టమైన ప్రేమతో మనలను, శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఎలా ఉండాలంట? మనం ఎలా ఉండాలి? మన దేవుడు శ్రేష్టమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన కల్మషం ఉండదు, ఆయన హెచ్చుతగ్గులు ఉండవు. అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. ఆయన మనుషులందరికీ ఒకేలా గాలిని పంపిస్తాడు, ఒకేలా నీరుని పంపిస్తాడు, ఒకేలా అన్నీ పంపిస్తాడు దేవుడు. కానీ నిరీక్షణ, విశ్వాసము, ప్రేమలో శ్రేష్టమైనది ప్రేమ. ఈరోజు ఆ ప్రేమ కరువైపోతుంది. ఆ ప్రేమ మనుషుల్లో కరువైపోతుంది. ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడి యొక్క లక్షణాలు, ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడు. గతంలో మనము చచ్చిపెట్టి కొత్తలో ఈ విషయాలన్నీ మనం, ఆయన లక్షణాలన్నీ మనం ధ్యానించుకున్నాం. ప్రేమ కలిగిన దేవుడిని కనుక్కున్న మనలో ప్రేమ ఉందా? లేదే. ప్రేమ ఉందా అంటే సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నాం, సాటి మనిషిని క్షమించలేకపోతున్నాం, సాటి మనిషితో కలవలేకపోతున్నాం. మనలో ప్రేమ లేదండి. కానీ శ్రేష్టమైనది ప్రేమ ఉండాలి. ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని ఆజ్ఞ ఈరోజు మరిచిపోయింది సమాజం. నిజంగా ఈ మధ్యకాలంలో ప్రవీణ్ అన్న చనిపోతున్నప్పుడు ఒక ముస్లిం ఆయన షఫీ గారు వచ్చి, అండి హిందూ గ్రంథాల్లో ఉందంట, ఖురాన్లో ఉందంట, బైబిల్లో కూడా ఉంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఒకవేళ 3 గ్రంథాల్లో మాట మనకు తెలిసి బైబిల్లో ఉందని తెలుసు, మిగతా గ్రంథాలు నాకు తెలియదు కనుక, ఇప్పుడు అవి చదవలేదు కనుక, కోసము పర్వతాలు ఏంటో తెలియదు కనుక నేను మాట్లాడాలని చెప్తున్న మాట. అన్ని గ్రంథాల్లో మనిషిని ప్రేమించు అంటూ ఉంటే, ఈరోజు మిగతా విశ్వాసం కలిగి మనిషిని ప్రేమిస్తున్నారా? మనిషి మీద అసూయ పెంచుకుంటున్నారు, మనిషి మీద కక్ష పెంచుకుంటున్నారు, భయంకరమైన బెదిరిస్తున్నారు, చంపేస్తున్నారు, ఎంత చూస్తున్నారు, మాట్లాడుతున్నారే. ప్రేమ చల్లారిపోతుందండి. ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. దేవుడు అరే ప్రేమించుకోండిరా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మీకులా నేను చంపాలనుకుంటే, మీకులా నేను కక్ష తీర్చుకోవాలనుకుంటే, మీకులా నేను అసూయపడాలనుకుంటే, మీకులా నేను ఆలోచిస్తే భూమి మీద ఒక్క మనిషి కూడా ఉండడు. భూమి మీద ఒక్క మనిషి అనేవాడు ఉండడు.
మీకులా నేను ఆలోచిస్తే, మీకులా నేను అనుకుంటే ఏ ఒక్కడు భూమి మీద బ్రతకడానికి వీలు లేదు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నాను గనుక మీరు కూడా ప్రేమించండి. ప్రేమ చల్లారిపోతుంది. మనిషిని ముక్కలు ముక్కలుగా నరకాలని ఎలా అనిపిస్తుంది? భయం లేదా అంటే భయం లేదండి. ముక్క ముక్కలుగా నరికి ఒక డబ్బాలో పెట్టి మాలు కలిపి కాంక్రీట్ కలిపి దాంట్లో డబ్బాలు వేసి అలా ఉంచిందంటే ఆ మనిషి ఏమైంది? ఎలాగ ఆలోచిస్తుంది? ఒక మృగం కూడా చేస్తుంది అలాగా. భయంకరమైన మృగాలు, సింహాలు ఉన్నాయి కదా, పులులు ఉన్నాయి కదా, అడవి జంతువులు ఉన్నాయి కదా, అవన్నీ చేస్తే ఎలాగా? మనిషిని చంపేసి ముక్క ముక్కలుగా ఉడకబెట్టి అవన్నీ ఎండపెట్టి అవన్నీ మరలా మిక్సీలో ఆడించి మరలా మిక్సీలో ఆడించిన పొడాన్ని ఒక సముద్రంలో కాలువలో కలపగలమా? ఒక మనిషిని చంపడానికి ఎలా వస్తుందండి? ప్రేమ లేదు మనుషుల్లో. ఆ మధ్యకాలంలో ఈ మధ్యన ఈ నెలలో ఈ మార్చి నెలలో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? ఏంటి ఇద్దరు బిడ్డలను కాళ్ళు చేతులు కట్టి తండ్రి పిల్లలను బకెట్లో ముంచి చంపేశాడు తెలుసా? అతను మన కాకినాడకు సంబంధించిన వ్యక్తి అనగా సిగ్గు అనిపించింది కదా. ఎటీ ఉన్నతమైన ఈ జీవితంలో వారు ఎదగలేకపోతున్నారని, వారి యొక్క భవిష్యత్తు బాగుండదని ఇతనే ఊహించేసుకొని చిన్న బిడ్డలు ఏం సాధించేస్తారండి? పిల్లలు ఏమి సాధించేస్తారు? ఏమన్నా నువ్వు నా వయసులో ఏమి సాధించేసావా? 4-5 సంవత్సరాలు ఏం సాధించేసావు? నువ్వు చంపేస్తావు కదా. బిడ్డలు కాళ్ళు కట్టేసాడండి, వెనక్కి చేతులు కట్టేసాడండి, బకెట్లో వాటర్ పోసి తల్ల ముంచేసాడండి, అలా చంపేశాడు. ఎంత బాధాకరమైన విషయం. మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఏం సాధించావురా నువ్వంటే? ఏం సాధించావు? గిన్నిస్ బుక్ రికార్డులో నీ పేరు లిఖితం చేశారా? అవార్డులు ఇచ్చారా? ఆస్కార్ అవార్డులు ఇచ్చారా? నంది అవార్డులు ఇచ్చారా? ఏ అవార్డులు ఇచ్చారా నీకు? పోనీ ఏమైనా బ్రతికేవంటే నువ్వు కూడా బ్రతకలేదే. మనుషుల్లో ప్రేమ ఉంటే అలాంటి యొక్క ఆలోచనలు మనుషుల్లో ఉండవు. భయంకరమైన మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ప్రేమ చల్లారిపోతుంది. భర్తను చంపేసిన భార్యలను చంపేసిన భర్తలు. ఆ మధ్యకాలంలో ఇంకొక వీడియో వచ్చింది. ఏంటో తెలుసా? ఒక అమ్మాయి నలుగురిని పెళ్ళిళ్ళు చేసుకుంటూ పేర్లు మార్చుకుంటూ వారి దగ్గర ఉన్నంత డబ్బులంతా దోచేసుకొని మరలా వెళ్ళిపోవడం. మళ్ళీ కొన్ని రోజులు 2-3 సంవత్సరాలు ఆగడం, మరి ఇంకొకరిని చేసుకోవడం, మరలా వాడి దగ్గర అంత డబ్బు తీసుకోవడం, మరణాన్ని వదిలేయడం. అసలు ఆ మనిషేనా? మనుషుల్లో జాలి, దయ, మానవత్వం, సిగ్గి, సరం ఇవన్నీ పోతున్నాయి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రేమ ఉండాలి. భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే భార్యని చంపడు, భర్తను చంపదు. తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ప్రేమ ఉందనుకోండి, బిడ్డలను చంపగలరా? పోనీ బిడ్డలే తల్లిదండ్రులను చంపగలరంటే దీనికి అంతటికి కారణం ప్రేమ లేకపోవడమే. భార్య తప్పు చేస్తుంది అనుకోండి, ఒక చట్టం ఉంది, విడాకులు ఉన్నాయి, బైబిల్ కూడా స్టేట్మెంట్ ఇస్తుంది. నీ భార్య తప్పు చేస్తే, వ్యభిచారంతో పట్టబడితే తానను విడనాడు. చంపడానికి రైట్స్ నీకు లేవు, నీకే కాదు ఎవడికి లేవు. అలాగే భర్త అడ్డేస్తున్నాడని భర్తను చంపడానికి రైట్స్ భార్యకి లేవు. నువ్వు నచ్చలేదా? వెళ్ళిపో. ఎవడేమంటాడు? విడాకులు ఇచ్చేస్తానంటే ఎవరన్నా వద్దంటారా? నాకు నచ్చలేదంటే వెళ్ళిపోవచ్చు కదా. చంపితే అనుకుంటున్నారు, చంపేస్తే ఎవరికి దొరకము, ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడ తెలుసా? సెంట్రల్ జైల్లో జీవిత శిక్ష అనిపిస్తున్నారు తెలుసా? అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఎవరు ఉండరు మాట్లాడుకోవడానికి. మరి ఎవరెవరో హంతకులు ఉంటారో, రకరకాల మనుషులు ఉంటారు. అండి, ప్రేమ అనేది శ్రేష్టమైనది. 3వ విషయం. 4వ విషయం చెప్తున్నాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. నా మాటలు ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. శ్రేష్టమైనవి 4 చెబుతున్నాను. 4 లాస్ట్ మాట. ప్రసంగి గ్రంథము, సొలొమోను రచించిన ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము. కాగా నేను ఎట్లనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని
పేదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవ్వరూనూ లక్ష్య చేయరు. ఏంటి అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. బలము కంటే జ్ఞానము శ్రేష్టమైనది. కానీ మనిషి ఏమనుకుంటాడు తెలుసా? బలమే శ్రేష్టము. ఏం సాధించేసావు? బలమే శ్రేష్టమైనదని విర్రవేగిపోతున్నావు కదా. నీ కండలు చూసుకొని, నీ మజులు చూసుకొని, నీ టెస్ట్ చూసుకొని, నీ హైట్ చూసుకొని, నీ బాడీ ఫిట్నెస్ చూసుకొని మురిసిపోతుంటారు అద్దం దగ్గరికి వెళ్ళి చాలామంది. వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు, ఆనంద భారతిలో జిమ్ చేసేటప్పుడు ఒక్కొక్కడు వచ్చేవాడండి, మంచి బాడీ సంపాదించారు కానీ మురిసిపోతుండేవారు. ఈ మజిల్స్ ఇవన్నీ టెస్ట్ ఇవన్నీ చూసి సట్టిప్పేసేవాడు. మీరు నమ్మితే నమ్మండి, నేను స్నానం చేసిన తప్ప షర్ట్ ఎప్పుడు ఇప్పేవాడిని కాదు. ఇప్పుడు ఈ మధ్యనే ఇంట్లో ఎప్పుడప్పుడు షర్ట్ లేకుండా బనీన్ మీద ఉంటున్నాను. నేను వయసులో ఉండేటప్పుడు, టీనేజ్లో ఉండేటప్పుడు ఎప్పుడు షర్ట తీసేవాడిని కాదు. ఒకవేళ వేటకి వెళితే వేటలో నీటిలోని పంకాలు వలపడితే కొయ్యడానికి కూడా బట్టలు ఇప్పేవాడిని కాదు. అది మనం శరీరాన్ని చూసి మురిసిపోవడానికి కాదు. ఈరోజు చూడండి, బలము కంటే శ్రేష్టము జ్ఞానము. జ్ఞానం సంపాదించుకో. బలము సంపాదించుకున్నావు, ఏం ఉద్ధరించేస్తావు? కరోనాలో ఎంతమంది బలవంతులు పోయారు తెలుసా? బలాన్ని చూసుకుని వారు అందరూ కరోనాలో ఎంతమంది పోయారు తెలుసా? 9 మంది చనిపోయారు. ఒక డెంగ్యూ జ్వరం వచ్చింది అనుకోండి, నీ కండలు చూసి మురిసిపోతున్నావు చూసావా? నీ ప్లేట్లెస్ట్లో పడిపోయాయి అనుకో, దేనికి పనికిరావు. ఈ మధ్యన షుగర్లు వచ్చేస్తున్నాయి, బీపీలు వచ్చేస్తున్నాయి, రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి, అందరికి వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికి వచ్చేస్తున్నాయి. ఎప్పుడు మన అందాన్ని చూస్తూ, మన బలాన్ని చూస్తూ మనం విర్రవేయకూడదు. నీ బలం ఉంటుందా? సన్నంగా ఎంత లావు ఉన్నాడు, ఎంత సన్నంగా అయిపోతున్నాడు తెలుసా? ఏమొస్తే? షుగర్ వస్తే. నిజానికి నేను చెప్తున్నాను, జ్ఞానం సంపాదించుకుంటుంది బైబిల్. బుద్ధిని సంపాదించుకోమంటుంది బైబిల్. నీ సంపాదన అంత ఇచ్చి, నీ ఆస్తి అంత ఇచ్చి, నీ డబ్బు అంత ఇచ్చి, నీ కష్టార్జితం అంత ఇచ్చి, నీ సమయాన్ని అంతే వెచ్చించి జ్ఞానం సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకుంటే కాదు, నేను బలాన్ని సంపాదించుకుంటాను. ఏముద్ధరిస్తావు? ఎంతోమంది ఛాంపియన్స్, ఎంతోమంది మెడల్స్ కొట్టిన ఛాంపియన్స్ అంత దారుణంగా మరణించారు తెలుసా? ఒక మూవీలో ఉంటుంది, 7 సన్స్ మూవీలో. ఎంతంత బలమైన వీరులు ఎలాగైపోతారో తెలుసా? ఈ లోకం అణిచేస్తుంది, ఈ లోకం నాశనం చేస్తుంది, ఈ లోకం నిన్ను ఎదగనివ్వదు. జ్ఞానం సంపాదించుకో, వివేకం సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో. నిన్ను కాపాడుతుంది, నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది, నీ జ్ఞానం నిన్ను కాపాడుతుంది, నీ వివేకం నిన్ను కాపాడుతుంది. నీ బలం నిన్ను కాపాడదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా ఉండాలో బలం నేర్పించదు. జ్ఞానము, బుద్ధి, వివేకం నేర్పిస్తాయి. ఇవి నేర్పిస్తే ఎక్కడ ఎలా ఉండాలో శ్రేష్టమైనది మానవుడు. శ్రేష్టమైన వాడిగా దేవుడు మానవుని చేశాడు. ఆ శ్రేష్టమైన మానవుడికి దేవుడు ఏం చెప్పాడు? శ్రేష్టమైనది నీ కొరకు, నీకంటే ముందుగా నేను సిద్ధపరిచాను. శ్రేష్టమైనది భూలోకం కాదురా నాయనా, పరలోకము శ్రేష్టమైనది అని చెప్పాడు. మరొక మాట ఏం చెప్పాడు తెలుసా? శ్రేష్టమైనది ఏంటో తెలుసా? బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినుట శ్రేష్టము. ఇంకొక మాట ప్రేమ శ్రేష్టము. శ్రేష్టమైనది ప్రేమ, శ్రేష్టమైనది జ్ఞానం. ఇవి సంపాదించుకో. ఈ సంపాదించుకున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తే పగడాల ప్రవీణన్న. ఏం పేరు అది? పగడాల ప్రవీణన్న. ఈయన చక్కగా జ్ఞానం కలిగిన వాడు. ఆయన వీడియోలు చూస్తున్న వారు ఏ సేవకుడైనా చక్కగా చెప్పగలరండి. అన్నిలు చూసినా చెప్పగలరు, స్కాలర్స్ చూసినా చెప్పగలరు. పెద్ద పెద్ద జ్ఞానవంతులుగా పిలువబడుతున్న వారు ఆయన మాట్లాడే విధానం కానివ్వండి చూస్తే ఈయన జ్ఞానం సంపాదించుకునేవాడే, ఈయన శ్రేష్టమైన వాడిగా కనబడుతున్నాడని ఎవరైనా చెప్పగలరండి. ఈ లోకము అలాంటి ఆయనను ఏం చేసిందంట? అలాంటి ఆయనను పోగొట్టుకున్నాం మనం. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తెలియలేని అయోమయ పరిస్థితులు ఈరోజు క్రైస్తవ్యము ఉంది. సంఘాలు, సేవకులు, పెద్దవారు
పెద్దలు, క్రిస్టియన్ పెద్దలు, నాయకులు, అధికారులు ఈరోజు మిస్టరీ కింద మారిపోయింది ఆయన మరణం. ఏం జరిగిందో తెలియట్లేదు, ఎవరు చంపారా తెలియట్లేదు, యాక్సిడెంట్ జరగడానికి అవకాశం లేదని అనేకమైన ఆలోచనలు రోజు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అనేక మంది వ్యక్తపరుస్తున్నారు. ఒక విషయం చెప్తున్నాను, మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుందనడానికి నిదర్శనం కొంతమంది పేర్లు మనకి యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తాయి. ఒక ఆయన మరణాన్ని ఎంత హేళన చేస్తున్నాడో తెలుసా? ఆయన మరణించాడో చంపేశారో అది బాధాకరమైన విషయంలో సస్పెన్స్లో అందరూ ఉన్నారు. ఏం జరుగుతుందో ఆ రిపోర్ట్లోనూ ఆ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆ రిపోర్ట్లోనే మనకు తెలుస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ టైంలోనే, ఈ సమయంలోనే ఆయన మరణాన్ని చూసి ఆనందిస్తున్నారు. అందులో స్త్రీలు ఉన్నారు. ఒక ఆవిడ అంటుంది, పగడాల పగిలిందని పాట పాడుతుంది. నిజానికి ఆమె అన్నం తింటుందా? గడ్డి తిన్న పశువులు కూడా అలా మాట్లాడవు తెలుసా? పక్కన పశువు చనిపోతే, ఒక మేకపిల్ల చనిపోతే ఆ పక్కన మేకలు పక్క దగ్గర ఉంటాయి. అలా ఎంజాయ్ చేయండి. మీరు చూడండి, అడవి జంతువులు కానివ్వండి, ఆకాశ పక్షులు కానీ, ఒక కాకి కానీ మన వీధిలో పడిపోతే కావని 4 కాకులు వస్తాయి. కాకిలకున్నంత, పక్షులకున్నంత జ్ఞానం ఆ మూర్ఖురాలకుందా? పగడాల పగిలిందని నవ్వుతూ హేళన చేస్తూ మాట్లాడతావా? అయిపోయింది, ఆవిడ సీన్ అయిపోయింది ఆల్రెడీ. అన్నీ లిఖితం చేసి ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఏ పాస్టర్ ఫెలోషిప్లు అందరూ ప్రతి ఊరు నుంచి కూడా కంప్లైంట్లు వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ. ఎందుకంటే మన మాట ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉండాలి. ఒక బాధాకరమైన సంఘటన జరిగితే నువ్వు వీలవుతే సానుభూతిని పంపించు, లేకపోతే నోరు మూసుకొని ఉండు. హేళన చేయడానికి నీకు రైట్స్ లేవు. ఒక స్త్రీమూర్తి అంటే, ఒక వ్యక్తి చనిపోతే జాలి ఎక్కువ ఎవరికి ఉంటుంది? స్త్రీలకే ఉంటుంది. స్త్రీలు ఏడుస్తారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు మాకు ఏడుపు రాకపోయినా నా కూతుర్లు ఏడ్చారు, మా అమ్మ ఏడిచింది, మా అక్క ఏడిచింది. జాలి అనే గుణం ఎక్కువ స్త్రీల్లోనే ఉంటుంది. ఆ మూర్ఖురాలకి అర్థమైంది. ఆవిడ పేరేంటో నాకు తెలియదు, కానీ అన్ని వీడియోలు డౌన్లోడ్ చేశారు అందరూ. ఇంకొక ఆయన హమారా ప్రసాద్ అని ఎంత లావు ఉంటాడండి. మనం అలా అనకూడదు, కానీ ఎంత లావు ఉంటాడో, చాలా భయంకరంగా ఉంటాడు, చాలా భయంకరమైన మాటలు మాట్లాడతాడు, చాలా భయంకరమైన దూషిస్తాడు. బూతులే నేర్పించింది వారి ధర్మం. ఏమి నేర్పించింది? బూతులే మాట తెలిస్తే బూతులు. ఆయన అమ్మే వ్యాపారం ఏంటో తెలుసా? బ్రాండ్ షాపులు ఉన్నాయి ఆయనకి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగోరా, మా దేవుళ్ళని తిట్టావు కనుక నువ్వు కుక్క సాగు ఇచ్చావు. ఇంకొక మాట ఏమంటున్నాడు తెలుసా? అతను తిట్టిన వారు అందరూ అలా చెప్తారంట. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, త్రాగి చనిపోయాడు అంటున్నాడు. పోస్ట్ మార్టంలో రిపోర్ట్ ఏమొస్తుందో తెలుసా? మందు ఎక్కువ తాగి మరణించాడని రిపోర్ట్ వస్తుందిరా. నీ రిపోర్ట్ రాకముందే మాట్లాడుతున్నాడు. భయం ఉంది వీళ్ళకి. ఒక శ్రేష్టమైన మనిషిని కోల్పోయి క్రిస్టియన్ అంతా ఏడుపులు ఏడుస్తుంటే, ఎంతోమంది ధర్నాలు చేస్తుంటే, ఎంతోమంది సానుభూతిని తెలియజేస్తుంటే, ఎంతోమంది వారి డేట్స్ మీటింగ్స్ అన్నీ ఆఫ్ చేసుకుంటూ ఆ రోజు తిండి తిప్పలు లేకుండా ఎండలో ఉంటూ ఆ రాజమహేంద్రవరము ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతోమంది వేల మందితో అక్కడ ధర్నాలు చేస్తూ సానుభూతిని తెలియజేస్తే ఈరోజు చులకానందంతో ఎంతమంది ఆనందిస్తున్నారు. ఒక శ్రేష్టమైన భక్తుడిని మనం కోల్పోయాం. ఎలాంటి తెలుసా వ్యక్తి? నిజానికి ఆయన కోసం తెలియలేనప్పుడు స్టార్టింగ్లో నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆయన కోసం పూర్తి వివరాలు నాకు తెలియదు. సాక్షి అపోజిలిటీ అనేసి ఒక టీం ఉంది. ఆ టీం అంతా మాట్లాడుతుంటే, ఒక అంశం మీద మాట్లాడుతుంటే అందులో నేను అన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాం. కానీ ఆయన వీడియోలో ఫాలో అవ్వే కొలిది ఈ తరానికి, ఈ యొక్క జనరేషన్కి, ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న దాడులకి ఇలాంటి వాడు క్రిస్టియన్లో ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వాడు ఉంటే చక్కగా సమాధానం చెప్పగలుగుతున్నాడు. యువతల ఇస్లాం మతం వారు కానివ్వండి, హైందవ మతం వారు కానివ్వండి, ఏ గ్రంథాల దగ్గర నుంచి కానివ్వండి, మన భారతదేశం చరిత్ర కానివ్వండి, ఇవన్నీ చక్కగా అనార్ఘికంగా టక 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 మాట్లాడుతుంటే ఒళ్ళు ఎంత ఆనందం అనిపిస్తుంటో తెలుసా? ఆయన డిబేట్లు చూస్తుంటే మురిసిపోతుంటాం. ఎంత ఆనందం అనిపిస్తుంది. అయ్యో, ఎంత జ్ఞానం దేవుడిచ్చాడా, ఇంత జ్ఞానం ఎలా వచ్చిందంటే అది దేవుడు అనుగ్రహించిన వరం ఆయనకి.
ఆయన చేస్తున్న ప్రజాసేవ చూడండి, సోషల్ సర్వీస్ ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన ఏంటి? ఎంతోమంది 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 చిల్డ్రన్ బైబిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాడండి ఆయన. ఇంకొక విషయం తెలుసా, హెల్త్ సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. అనారోగ్యంతో ఉన్నవారికి వేల లక్షల రూపాయలు ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు. విధవరాండ్రులను చూసుకుంటున్నాడు. ఆయన పుట్టిన పిల్లలతో పాటు కొంతమందిని దత్త తీసుకొని, ఉంటాడు అలాగా దత్త తీసుకుంటాడా ఎవడైనా? కొంతమంది అనాథాశ్రయానికి 1,00,000 2,00,000 50,000 10,000 వరకు ఉన్న దాంతో ఏం చేస్తారు? డొనేషన్ చేస్తారు అనాథాశ్రయాలకి. కానీ దత్త తీసుకొని పిల్లలతో పెంచుకుంటాడు ఎవడైనా? అలాంటి మంచి హృదయం కలిగిన వ్యక్తిని ఈరోజు మనం కోల్పోయాం. నేను ఒక మాట అంటున్నాను, మరణం స్వార్థని ఆపలేదు. మరణం స్వార్థని ఆపలేదు. క్రైస్తవులకి మరణించడం కొత్త కాదు. మన రక్షకుడే మరణంతో ప్రారంభమైంది ఉజ్జీవం. దేంతో ప్రారంభమైంది ఉజ్జీవం? ఆయన మరణించడం ఆగిందా? ఆగలేదండి. నేను దూషించాను క్రీస్తును, నేను హేళన చేశాను క్రీస్తును, నేను ఎటకారం చేశాను క్రీస్తును. ఆగానా? అక్కడితో ఆగిపోయానా? అదే క్రీస్తును ప్రకటిస్తున్నాను. అదే క్రీస్తు కొరకు గంటల తడబడి మాట్లాడి జ్ఞానం సంపాదించుకుంటున్నాను. అదే క్రీస్తు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు. ఆయన నామం ఎరగలేని మూలపెడ ప్రజలకు దగ్గరికి వచ్చి ఆయన నామమును ప్రకటన చేస్తున్నాను. గత వారంలో చెప్పాను కదా, ఆయన నామం ఎరగిన ప్రజల మధ్యకి వెళ్ళి వార్తను ప్రకటించమన్నాడు గనక ఆయన నామం ఎరగలేని ప్రజలు, మూలపేట ప్రజలు, యూకొత్తపల్లి మండలంలో ఉన్న ప్రజలకు ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాం. ఆగదు. క్రిస్టియన్టీ ఎప్పటికీ అంతం చేయడం ఎవరి వల్ల కాదు. చక్రవర్తులు పరిపాలించిన వారు, ప్రపంచ రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులే వల్లే కాలేదు క్రైస్తవుని అంతం చేయడం. భారతదేశంలోంచి క్రైస్తవులను ఎంటేస్తాం, భారతదేశంలోంచి క్రైస్తవులను వెలివేసేస్తాం. రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చినా, రకరకాల మీరు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎవడో ఆపలేడు. మంచి చెప్తే సమాజానికి నచ్చదు. మంచివారంటే నచ్చదు. ఏం చేశాడు పగడాల ప్రవీణ్ అన్న ఏం చేశాడు? హత్యలు చేశాడా? మానభంగాలు చేశాడా? ఉన్నాడా? ఏం చేశాడు? క్రిస్టియన్ని తలెత్తుకునే విధంగా ఆయన బోధ విధానము, బ్రతుకు విధానం ఉంది. చెప్పడమే కాదు, మాటల్లో చెప్పడమే కాదు, క్రియలు రూపకంగా ఆయన చూపిస్తున్నాడు. బిడ్డలను దత్త తీసుకొని పెంచుకుంటున్నాడు. అందులో కాలేజీ అమ్మాయిలు ఉన్నారంట, కొంతమంది మ్యారేజ్లు ఉన్నాయంట, కొంతమంది ఇంకా ఆయన దగ్గరే ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తిని మనం కోల్పోయాం. నేనేమంటానని తెలుసా? శ్రేష్టమైన వ్యక్తిని మనం కోల్పోయాం. నేను నమ్ముతున్నాను ఆయన శ్రేష్టమైన వాడే. ఎందుకంటే దేవుడు ఎంత ఉన్నతంగా వాడుకున్నాడో తెలుసా? మూలాల్లోకి వెళ్ళిపోతే, హెబ్రీ గ్రీక్ భాషల దగ్గర నుంచి వెళ్ళిపోతే మన భారతదేశ చరిత్ర ఎంతగా మాట్లాడేవాడు ఎవడే లేడనిపించిందండి నాకు. అంత అందంగా రక్షణ టీవీ ఛానల్లో మాట్లాడుతుంటే నవ్వుతూ ఆనందంగా ముఖం ఎంత చేసేసుకొని, కోపంగా చేసేసుకొని, ఏళ్ళు చూపించి బెదిరించేసి అది కాదు కదా, ప్రేమగా ప్రేమగా నవ్వుతూ టక్ 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 అని మన భారతదేశం చరిత్ర మాట్లాడుతుంటే నిజంగా మతి ఆ రోజు ఎంత ఆనందం అనిపించిందంటే అలాంటి వ్యక్తిని మనం కోల్పోయాం. నిజానికి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం చేస్తుంది. ఎంతోమంది క్రిస్టియన్ పెద్దలు, సేవకులు ధర్నాలు చేసినా, యూట్యూబ్లో ప్రసంగాలు చేసినా స్పందన అనేది రావట్లే. ఒక ఆవు చనిపోతే ధర్నాలు చేస్తున్నారు. ఒక ఆవు చనిపోతే ధర్నాలు చేస్తున్నారు. ఆవుని చంపిన వాడిని కూడా మన దేశంలో విడిచిపెట్టట్లేదు. దేన్ని చంపితే? ఆవుని చంపితే వాడి మీద కేసు పెడుతున్నారండి. మనిషినే, ఒక శ్రేష్టమైన వ్యక్తిని, క్రిస్టియన్టీ నాయకుడినే కోల్పోయి ఒక తలకాయనే కోల్పోయాం. ఒక తలకాయనే ఈ తరానికి, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి, ఈ సందర్భంలో, ఈ మతోన్మాదులు చెలరేగిపోతున్న ఈ సమయంలో, క్రీస్తుపై, బైబిల్పై అనేక మంది బురద జల్లుతున్న ఈ సమయంలో అలాంటి వ్యక్తి ఉండడం ఎంతైనా అవసరం. అలాంటి వ్యక్తి చనిపోతే ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి, డిప్యూటీ సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారు, సీఎంలు నిర్లక్ష్యం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పుడు వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. నెత్తి కొట్టుకుంటున్నారు. అరే బాబు రే, మీకు చూపిస్తున్నాం, ఇలా చేయండి, పోస్ట్ మార్టం ఇలా చేయండి,
దానికోసం ఎంక్వైరీ చేయండి, దీనికోసం అలా చేయండి, దానికోసం అలా చేయండి అని సేవకులే డిపార్ట్మెంట్కి సలహాలు ఇస్తున్నారండి. అంత దిగజారిపోతున్న రాష్ట్రంలో మనం ఉన్నాం. అలాంటి ప్రభుత్వాల మధ్య మనం ఉన్నాం. అది ఏ పార్టీ అయినా అనవసరమండి. పార్టీలకి అతీతంగా మనం మాట్లాడాలి. ఎవ్వరు చనిపోతున్నా ఇలాంటి వ్యక్తిని మనం మరలా తిరిగి సంపాదించుకోలేం గనుక మరి ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. జెసికా సిస్టర్ ఏమన్నారు తెలుసా? క్షమించమన్నారంటే ఎంత మంచి హృదయం ఉంది ఆవిడకి. నాకే పౌరుషం వచ్చేస్తుంది, నాకే బాధ అనిపిస్తుంది. కొన్ని వీడియోలు చూస్తాం. మా దుమ్ములపేటలో ఒక మీటింగ్ చేస్తాం. అప్పుడే చూడడం ఆయన్ని రియల్గా చూడడం. అప్పటి వరకు యూట్యూబ్లోనే చూసాం, సెమినార్లో చూసాం, అక్కడి వరకే తెలుసు ఆయన. కానీ మనకే ఎంత రోషం, అంత పౌరస్యం వచ్చేస్తుంటే, ఎంత బాధ అనిపిస్తుంటే, కట్టుకున్న భార్యకి ఎంత బాధ ఉంటుంది, ఆ బిడ్డలకి ఎంత బాధ ఉంటుంది. కానీ అవన్నీ మర్చిపోయేమన్నారు తెలుసా? ఒకవేళ నా భర్తను చంపేస్తే వారిని క్షమిస్తున్నాను, విడిచిపెట్టేయండి అన్నదండి. ఇది క్రిస్టియన్టీ అంటే. క్రైస్తవులు అంటే ఎలా ఉంటారు? ప్రేమ కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. మా దేవుడు మమ్మల్ని క్షమించాడు గనక, మా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనక మేము కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాం, మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఇదేంటి క్రిస్టియన్టీ అంటే. ఇది మతోన్మాదులకి మత ఉన్మాదులకి అర్థం కాదు. ఒకడంటాడు నేనే చంపేశాను అంటాడు ఒకడంటాడు వీడు ఎలాంటి సేవ చేస్తాడని ఒకడంటాడు తాగుడు డ్రైవింగ్ చేస్తూ పోస్ట్ మార్టం వస్తుందని ఒకడంటున్నాడండి. వీళ్ళందరికీ దేవుడే తీర్పు తీర్చాలి. దేవుడే వారి మనసులను మార్చాలి. దేవుడే వారి పక్షాన, పగడాల గారి పక్షాన న్యాయం జరగాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మనకు అనుకూలంగా లేవు. ప్రభుత్వాలకి మనం నచ్చం. క్రిస్టియన్ అంటేనే భారతదేశంలో చులకన. సంఘాలు పడగొట్టేస్తారు. ఒక మసీదును కూడా పడగొట్టేస్తారండి. ఒక దేవాలయం పడగొట్టండి, రాష్ట్రం కదిలిపోద్దండి. కానీ సంఘాలు పడగొడతారు, సేవకులను కొడతారు, సువార్థకులను కొడతారు. మరియమ్మ కోసం దూషణంగా మాట్లాడతారు, మరియమ్మని ఒక వ్యభిచారిగా మాట్లాడతారు, యేసుక్రీస్తు వారి పుట్టుకనే అవమానిస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని కూడా ఎంతోమంది దూషిస్తున్నారు. కానీ దేవుడు క్షమించే దేవుడు కనుక, ప్రేమించే దేవుడు కనుక ఇక మనం బ్రతకగలుగుతున్నాం. మంచి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మరి పగడాల అన్న ప్రవీణ్ గారు కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ మధ్యకాల సమయంలో మరి ర్యాలీ పెడుతున్నారు. ఉప్పాడ యువకొత్తపల్లి మండలం నుంచి యువకొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్కి మనమందరం కలిసి వెళ్దాం, మన బాధను వ్యక్తపరుద్దాం. ఎవరైతే అన్నను విమర్శిస్తున్నారో, అన్నను దూషిస్తున్నారో, అన్నని ఏళన చేస్తున్నారో, అన్న మీద కామెంట్లు చేస్తున్నారో వారందరికీ దేవుడే తీర్పు తీర్చును గాక. ప్రార్థన చేద్దాం, చిన్నపాటి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో బాధాకరమైన విషయం తండ్రి. మరి అన్న పగడాల ప్రవీణ్ అన్న ప్రభా కోల్పోవడం అంతే తండ్రి, అది జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే ఒక సేవకుడుగా ప్రభా తండ్రి ఆయన చెప్తున్న విధానం కానివ్వండి, ప్రభా ఆయన చెప్తున్న మాటలు కానివ్వండి, ఆయన వివరిస్తున్న వివరణ కానివ్వండి, నాకేం ముచ్చటేస్తుంది దేవా తండ్రి. అది అందరికీ అర్థం కాకపోవచ్చు ప్రభా. నీ పరిచర్యలు ఉన్నాం కనుక ప్రభా, ఈ తరానికి ఇలాంటి ప్రభా తండ్రి సిచ్యువేషన్లో ప్రభా మతోన్మాదులు చెలరేకపోతున్న ఈ సమయంలో తండ్రి మరి అలాంటి బలమైన సేవకుడు, అలాంటి జ్ఞానం కలిగిన సేవకుడు ప్రభాతిని చక్కగా వివరణ, చక్కగా సమాధానం చెప్పగలిగిన సేవకును కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయం ప్రభా. అలాంటి వారు ఇంకా వందల మందిని, వేల మందిని, లక్షల మందిని ప్రభా మా భారతదేశంలో మీరు లేపమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి పౌరుషం కలిగి, అలాంటి జ్ఞానం కలిగి, అలాంటి వివేకం కలిగి, అలాంటి బుద్ధి కలిగి ప్రభా తండ్రి ప్రభా మీ తరపున ప్రభా మంచి సమాజానికి సమాచారం అందజేసే మంచి సేవకులను అనేక మందిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ప్రభా, సహోదరి జెసికా తనకిచ్చిన 2 కుమార్తెలను మీరు పోషించండి, మీరు ధైర్యాన్ని దయచేయండి, భర్తలోని లోటును మీరు తీర్చండి, తండ్రి లేని లోటుని మీరు తీర్చండి ప్రభా తండ్రి. వారు చేస్తున్న పరిచర్యను, వారి బిజినెస్లను మీరు జ్ఞాపకం చేసుకోండి, అంచులంచులుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఎందరైతే సానుభూతిని తెలియజేస్తున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి వ్యక్తిని మీరు క్షమించి మంచి హృదయం వారికి దయచేసి ప్రభా. ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు హేళన చేసుకోవడం అది మంచి పద్ధతి కాదని ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మరి తండ్రి ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మనిషి అనేవాడు శ్రేష్టమైన వాడు. ఆ శ్రేష్టమైన వాడు మనిషికి అర్థం కాక మనిషే దూషించుకుంటూ, మనిషిని హింసించుకుంటూ, మనిషినే తక్కువ చేసుకుంటూ, మనిషిని నేను దేనికి పనికిరానని హేళన చేసుకుంటున్నాడు తండ్రి. మీరైతే ప్రభా మీరు బహుశ్రేష్ఠులని మీ గ్రంథం సెలవిస్తుంది. ఆ మనిషికి అర్థం కాలేని పరిస్థితుల్లో మనిషి ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం ప్రభా. ఆ శ్రేష్టమైన మనిషికి శ్రేష్టమైనది పరలోకం మాకంటే ముందుగా మీరు తయారు చేశారని ప్రభా, ఆ శ్రేష్టమైన పరలోకములో మేము వెళ్ళాలంటే ఆ శ్రేష్టమైన మాటలు మేము వినాలని మేము తెలియజేశారు దేవా తండ్రి. నీకు స్తోత్రాలు. ఆ శ్రేష్టమైన తండ్రి ఆ మాటలు వినడమే కాదు కానీ ఆ శ్రేష్టమైన ప్రేమ కలిగి మేము ఉండమంటున్నారు. ఆ శ్రేష్టమైన జ్ఞానం కలిగి మమ్మల్ని ఉండమంటున్నారు కనుక తండ్రి మేమందరము శ్రేష్టమైనవి సంపాదించుకోవడానికి ప్రయాసపడకు కృపను మీరు అనుగ్రహించమని తండ్రి మరొక మంచి శ్రేష్టమైన సేవకులు మేము కోల్పోయాం కనుక అలాంటి అనేకమైన శ్రేష్టమైన సేవకులను ఈ తరములో మీరు తండ్రి ప్రత్యేకపరచమని, మీరు ఏర్పరచుకోమని, మీ కొరకు కష్టపడేవారుగా ఉన్నతమైన జీవితాన్ని జీవించేవారుగా ఒక మంచి సాక్ష్యం సంఘం వెలపటి వాడి ఎడల పొందుకునేవాడు ఉండడానికి కృపను మీరు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పరిచయం మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, నానాటికి మీరు అభివృద్ధిపరిచి ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మతోన్మాదంతో చెలరేగిపోతున్న ప్రతి ఒక్కరికి మారు మనసులో రక్షణను దయచేసి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్.